బేబీ ఎలాగో పార్క్ వచ్చాం కదా, నాకు పానీపూరి తినిపించవా? పానీపూరి తింటే హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది. ఒకసారి చెప్తే అర్థం కదా. పద. బేబీ కనీసం ఐస్ క్రీమ్ అన్నా తినిపి బేబీ. ఈ ఐస్ క్రీములు తింటే గొంతు నొప్పులు వస్తాయే. పద. సచ్చినోడా, కనీసం నిమ్మరసమైన ఇప్పించండి. ఆ నిమ్మరసంలో ఏ బోర్ నీళ్లు కలుపుతారో ఏంటో. పద. ఏం కొనిపించలేదంటే ఇంటికి వెళ్ళాక టార్చర్ చేస్తుంది. ఈ వంటను ఎక్కించి దీన్ని టార్చర్ చేసి అన్ని కొనిచ్చేద్దాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జాను, ఈ వంట ఎక్కావనుకో నువ్వు అడిగిందన్ని కొనిస్తారా? అంతేనా? వంటే కదా, ఎక్కేద్దాం. సరే బేబీ, బాయ్ బేబీ. నేను టార్చర్ చేస్తుంటే నాకు ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా? నీకేం కావాలంటే అది ఇప్పిస్తాను. పదా. బేబీ, మా అమ్మ నాన్నతో మాట్లాడేశాను రా. మన ఇద్దరు పెళ్లికి ఒప్పుకునేశారు. అవునా? ఏ ప్రాబ్లం లేకుండా మనం ఇద్దరు ప్రశాంతంగా పెళ్లి చేసుకోవచ్చు. అవును బేబీ. సరే, హోటల్లో నా ఫోన్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. నువ్వు కార్లో కూర్చొని. సరే. అమ్మయ్యా, వీడికి నాకు ఎలాగో పెళ్లి కుదిరిపోయింది. పెళ్ళైనాక వాడి ప్రాపర్టీ మొత్తం నాదే. ఇంకా వాడి అమ్మ బాబు గురించి ఎవడు ఆలోచిస్తాడు? ఎలాగో వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు. నేనే ఏదో ఒక రోజు చంపేసి వాళ్ళ ప్రాపర్టీ మొత్తం లాగేసుకుంటా. జాను, అమ్మ నాన్న. అమ్మ నాన్న, తన పేరు జాను. తన గురించే నేను చెప్పింది. అమ్మా నాన్న, మీ కోడలు మీకు నచ్చిందా?